మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురావడం మంచి పని అయింది. కానీ ప్రజలకి, సామాన్యులని వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా వాళ్ళ ఇళ్లను కూల్చివేయడం. సో ఒకవేళ కూల్చివేసిన తర్వాత అయినా వాళ్ళకి సరైన న్యాయం చేయకుండా వాళ్ళని అలా వదిలేయడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి దీని గురించి వివరించడానికి మన ముందు జి వెంకటేశ్వరరావు గారు సిబిఎం పార్టీ తరపున మాట్లాడడానికి ముందుకు వచ్చారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం అమ్మా. సార్, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురావడం మంచి పని అయింది. కానీ ప్రజలకి ఇంటిమేట్ చేయకుండా ఇళ్లను కూల్చేయడం ఎంతవరకు కరెక్టు? తెలంగాణలో హైడ్రా చట్టాన్ని అమలు చేయటం అనేది మేము సిపిఎం పార్టీగా స్వాగతిస్తూ ఉన్నాం. జీవో నెంబరు 99 ద్వారా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే గతంలో కూడా ఈ చట్టం ఉంది. అయితే ఎవరు కూడా ఈ చట్టాన్ని ఆచరణలో అమలు జరపడం కోసం పూనుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే దాదాపు హైదరాబాద్ పట్టణంలో ఒక 15 చెరువులు కబ్జా అయినాయి. అందువల్ల ఈ 15 చెరువులు కబ్జా అయినందువల్ల ఆ పట్టణ ప్రాంతం అంతా కూడా వర్షాల టైంలో ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. జనరల్గా చెరువుల్ని ఆక్రమించేది కానీ, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేది కానీ బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ పలుకుబడి గల వాళ్ళు మాత్రమే ఆక్రమిస్తారు. అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. అందువల్ల ఈ హైడ్రా చట్టం ద్వారా అవి తీసేయటం అనేది కరెక్ట్ అనేది మా అభిప్రాయం. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడ పేదలు, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా అక్కడ అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఇళ్ళు నిర్మించుకున్నారు. అలాంటి ఇళ్ళని ఎలాంటి నోటీసులు లేకుండా ఆ ఇళ్ళని కూల్చడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కొన్ని మేము టీవీల్లో చూస్తే రేవంత్ రెడ్డి గారి మీద ఆ మహిళలు ఎంతో బాధతోటి విషం కక్కుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు మేము మా రైట్స్ ప్రకారం మేము కట్టుకున్నాం. మాకు హక్కు ఉంది ఇల్లు కట్టుకోవడానికి. ఎలా హక్కు ఉందంటే ఎంఆర్ఓ గారు మాకు పట్టా ఇచ్చాడు. రెవెన్యూ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఇంటి పన్ను ఇచ్చారు, ఇంటి కుళాయి ఇచ్చారు, కరెంట్ వాళ్ళు మాకు మీటర్ ఇచ్చారు. అందువల్ల ఇవన్నీ ఇచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డు వాళ్ళు మాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము కొన్ని లక్షలు పెట్టి కూలి పనులు అంట్లు చెప్పారు వాళ్ళు, పాసి పనులు చేసుకొని బతికే వాళ్ళం మేము. అప్పో సప్పో చేసుకొచ్చి కట్టుకున్నాం, మరి కూలి చేశారు, మా పరిస్థితి ఏంటి అని ఒక ఆవేదనని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మేము చెప్పేది ఏంటంటే ఇట్లా పేదలు, మిడిల్ క్లాస్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ యొక్క భూముల్ని ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళకి ముందుగానే తెలియజేసి ఈ విధంగా మేము తీసేస్తున్నాం, దీనికి ఇబ్బందిగా ఉంది ప్రజలకి అని చెప్పాలి. రెండవది, ఒకవేళ తీసేయాల్సి వస్తే ముందుగా వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. వాళ్ళకి స్థలం చూపించాలి, వాళ్ళకి ఇళ్ళు కట్టి పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి అప్పుడు వీటిని హైడ్రా చట్టాన్ని అమలు చేస్తే ఉపయోగపడుతుంది. అలా లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. సార్, మన ఏపీలో, మన నెల్లూరు డిస్టిక్, మన కందుకూరులో ఈ హైడ్రాని తీసుకొస్తే ఏ ప్లేసుల్ని కబ్జా చేసి వాటిని తీసుకొస్తారు? ఒకవేళ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు మన కందుకూరు పట్టణంలోనే ప్రధానంగా గుండంకట్ట ఆక్రమణ దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆక్రమణలు ఎవరు కూడా తొలగించినటువంటి సందర్భాలు కూడా లేవు. ఒక్కళ్ళన్నా కనీస యాక్షన్ తీసుకుంటే రెండో వాళ్ళు భయపడకుండా, రెండో వాళ్ళు చేయకుండా ఉంటారు. కానీ యథేచ్ఛగా కొనసాగుతాను ఆక్రమణ. అంటే సార్, ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం పార్టీ వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటే దాన్ని మనం కూల్చేస్తారా, కూల్చివేయరా? ఇప్పుడు నాకు తెలిసి అసలు ఆ గుండంకట్ట జోలికి పోనే పోరనేది నాకున్న అభిప్రాయం. ఎందుకు సార్?
అంటే అక్కడ అందరూ పెద్ద పెద్ద కట్టడాలు జరిగి ఉన్నాయి. రెండోది మీరన్నట్టు ఒకవేళ అక్కడ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మరి మన పార్టీ వాళ్ళని మనమే కూల్చుకుంటామా అనే పద్ధతుల్లో ఉంటుంది. అందువల్ల గుండం కట్ట జోలికి పోరు. అంటే ఓట్ల రాజకీయం కూడా. ఉదాహరణకి ఎందుకంటే నేను మొన్నసారి కూడా చెప్పాను, గుడ్లూరు మీరు వెళ్ళారు, గుడ్లూరు మెయిన్ బజార్ అనేది ఒకటి ఉంది. ఆ మెయిన్ బజార్ అది 60 అడుగుల రోడ్డు. అది ఇప్పుడు 60 అడుగుల రోడ్డు 15 అడుగులకు వచ్చేసింది. మరి అందరూ అక్కడ ఆక్రమణలు చేసుకున్నారు. అప్పుడు ఏదన్నా ఒక ట్రాక్టర్ పోవాలన్నా, ఒక లారీ పోవాలన్నా అక్కడ ప్రజలు బాగా ఇబ్బందికర పరిస్థితి ఉందన్నమాట. అంతకుముందు ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది, చెబుతున్నారు మాటకి, ఇదిగో అది రోడ్డు ఆక్రమణ జరిగి ఉంది, ఆక్రమణలు తీసేయండి అని చెప్తున్నారు. కానీ ఆచరణలో ముందుకు రావట్లా. రెండోది మన ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి మన ఇక్కడ దాకా మనం ఉన్న ప్లేస్ దాకా అంటే కనిగిరి రోడ్డు అంతా కూడా ఆక్రమణ గురై ఉంది. ఆ ఆక్రమణ కూడా తొలగిస్తే ఇప్పుడు మనం సాయంత్రం 6-7 గంటల టైంలో రోడ్డు దాటాలంటే కనీసం ఒక అరగంట పట్టే పరిస్థితి ఉంది. అందువల్ల ఇది చేయట్లా. ఆచరణ చెబుతున్నారు మేము చేస్తామని. ఆచరణకు వచ్చేసరికి అక్కడ ప్రజలు మన ఓట్లు పోతాయనో లేదా ఇంకొక రూపంలోనో అది చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల బాగోగులు వీటి కోసం ఏ రాజకీయ పార్టీలు కూడా పాలకవర్గ పార్టీలు లేవు అనేది మాకున్న అభిప్రాయం. సార్ మీరే ఎమ్మెల్యే అయి ఉంటే ఇలాంటివి చేసేవాళ్ళ? ఇలాంటి కబ్జాలు ఎవరైతే లేకపోతే నా పార్టీ కదా అక్కడ ఉంది, సో మీరు సేఫ్ అవుతారా? నా పార్టీ మేము ఎమ్మెల్యేలుగా అది ఎప్పుడు వస్తామో తెలియదు. అంటే నేను వ్యక్తిగతంగా నేనేం కాలేనులే. మా పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చి మా స్థానంలో ఎవరో ఒకరు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అక్కడ చూడం మా పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు లేకపోతే మా బంధువులు అలా చూసేలేదు. మా యొక్క ప్రయోజనం అంతా ప్రజల ప్రయోజనమే, ప్రజల బాగోగులే మేము చూస్తాం. గ్యారెంటీగా మేము అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తాం. ఒకవేళ మీ ఇల్లు ఆ గుండం కట్ట దగ్గర ఉంటే కూల్ చేస్తారా లేకపోతే వెనకాడతారా? నేనే దగ్గరుండి మా ఇల్లు అయితే నేను దగ్గరుండి కొట్టేసేయని చెప్తా. అది ఎందుకంటే అట్లా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చాలా సందర్భాల్లో చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి ఏం చెప్తున్నాను అంటే మేము ఒకవేళ ఉన్నా కూడా నా ఇంటిని కూడా ఆ హైడ్రాలో తొలగించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ మీరే సీఎం అయి ఉంటే ఏపీలో ఎక్కడ ఆక్రమణలు చేస్తే ఆ అన్ని ప్లేసుల్ని మీరు అదే ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళని మీరు తొలగిస్తారా లేకపోతే అరే నాకు ఓట్లు తగ్గుతాయి మళ్ళీ సో ఇబ్బంది అవుతుంది వీళ్ళందరూ నా పార్టీ వారు కదని చెప్పేసి మీరు కూడా సేఫ్ అవ్వచ్చు? లేదమ్మా అలా చెయ్యం. అంటే నేను సీఎం అని సమస్య మా పార్టీ ఎప్పటికప్పుడు అధికారులకు రావాలనేదే మాకున్న అభిప్రాయం. కమ్యూనిస్ట్ పార్టీ అధికారులకు వస్తే అదే చేస్తుంది. అందువల్ల ఒకవేళ చేయాల్సి వస్తే ముందుగానే ప్రజలకి తెలియజేసి దీనివల్ల నష్టం ఉందా లాభం ఉందా మనకి చాలా ఉపయోగం ఉంది దీనివల్ల ఈ హైడ్రాని మనం ఉపయోగించడం అని చెప్పి ప్రజల్ని ఒక అవేర్నెస్ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అంటే ప్రజలకు ముందుగానే ఇంటిమేట్ చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటా అంటారా? వాళ్ళకి ప్రజలకు ముందుగానే ఇంటిమేట్ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించి ఇదిగో ఇది తీసేయాల్సి వస్తుంది, దీనికి కారణం ఈ మీరు ఉండేదానికన్నా కూడా ఇది తీసేసినందువల్ల ఇంకా చాలా ప్రయోజనం ఉంది ప్రజలకి, అందువల్ల తీసేస్తున్నాం, మీరు అప్పుడే తీసేయం, మీకు ప్రత్యామ్నాయంగా వేరే చోట చూపించి మీకు ఇళ్ళు కట్టిపెట్టి అక్కడికి వెళ్ళి మిమ్మల్ని కాపురం పెట్టిన తర్వాత మాత్రమే చేస్తామని చెప్పేసి ఆ విధంగా ప్రజల్ని మేము అవేర్నెస్ చేస్తాం. అట్లా ప్రజల ప్రయోజనాలే మా యొక్క ప్రయోజనాలు. సార్ ఇప్పుడు మనం ఓటేసి ఎన్నుకున్నామంటే మనకి మన అభివృద్ధి కావాలి, మనకు రోడ్లు కావాలి, నీరు కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి, ప్రతి ప్లేస్ కావాలని చెప్పేసి మనం ఎన్నుకుంటాం. సో ఈ అధికారంలో వీళ్ళు ఉంటే బాగుంటుంది, పరిపాలిస్తారు, మనం బిజీగా ఉంటాం కదా, వీళ్ళన్నీ చూసుకుంటారని చెప్పేసి ఆ వర్షంలో మనం ఓటేసి గెలిపిస్తున్నాం. కానీ అధికారులు ఎంతవరకు పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? అధికారమా అధికారులకు వచ్చేసరికి ఎవరు కూడా సక్రమంగా చేయట్లేదమ్మా. ఎందుకు చేయట్లేదంటే ఎన్నికైన ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టడంలా. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఒక్కొక్క ఎంఆర్ఓ కేసీఆర్ టైంలో 400 కోట్ల రూపాయలు సంపాదించారు ఈ భూ కబ్జాల వల్లనే. అంటే భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళ పట్టాలు అక్రమంగా తెచ్చుకుంటా ఉన్నారు. అందువల్ల అధికారులు భయపట్లలో ఇప్పుడు గతంలో చాలా భయపడేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి టైంలో లంచం తీసుకోవడానికి కూడా బాగా భయపడ్డారు అధికారులు. అంటే మనం లంచం తీసుకుంటే మన ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేదంటే ఏంటి, పాలకవర్గ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలు వాళ్ళ మీద వీళ్ళే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. నువ్వెందుకు మేమున్నాం ఇచ్చేసేయి మేము చూసుకుంటాం కదా. అందుకే అధికారులని పాలకవర్గ పార్టీలు దబాయిస్తున్నాయి. ఒక చిన్న నాయకులు కూడా మా పార్టీ అధికారులకు వచ్చింది నీ సంగతి తేలుస్తానని చెప్పేసి అధికారులు బెదిరించే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం.
అందులో వాళ్ళు ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా దీని మీద చిత్తశుద్ధి కావాలి. ప్రజలకి మనం చెయ్యాలి అని అంటే ఒక చిత్తశుద్ధిగా అనుకుంటే చేస్తారు. ప్రజలకి చేయటానికి అంత చిత్తశుద్ధి పాలక వర్గాలకు లేవు. ఆ ప్రజలను అడ్డం పెట్టుకొని ఆ ప్రజలను ఉపయోగించుకొని ఓట్లు పొంది పదవుల ద్వారా మనం ఎలా సంపాదించుకోవాలని అంటే ఆలోచన తప్ప మరొకటి కాదనేది మాకున్న అభిప్రాయం. సో ఇప్పుడు ఫైనల్గా మన ఏపీకి హైడ్రా రావాలంటారా, రాకూడదంటారా? ఏపీకి కూడా హైడ్రా రావాలి. అలాంటి కబ్జాలు ఎక్కడైతే జరిగినాయో పట్టణాల్లో కానీ చెరువులు కానీ వీటన్నిటిలో కూడా హైడ్రా వచ్చి అలా చేయటం ద్వారా కొంత మనకి వ్యవసాయ రంగం ఉపయోగపడుద్ది. ప్రజల యొక్క ట్రాఫిక్ సమస్యలు కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అది పకడ్బందీగా చేయటం మంచిది అనేది మాకున్న అభిప్రాయం. ఒకవేళ హైడ్రా తీసుకొస్తే వాళ్ళు ఏమైనా సేఫ్ అవ్వచ్చా? అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు సేఫ్ అయ్యి అంటే ఎక్కడెక్కడ ఎవరు చేశారనేది ఒక సర్వే రిపోర్ట్ ఏం లేదు. అందువల్ల సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఎవరున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారా లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా, ఎవరున్నారు అనేది తప్ప సర్వే రాకుండా మనం ఏం చెప్పలేము. అంటే మన ప్రాంతంలో ఏదో మన ప్రాంతంలో కూడా సమగ్రమైన సర్వే లేదు. గుండంకట్ట ఆక్రమించింది అంటున్నాం. అక్కడ గుండంకట్ట దగ్గర వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారా సమాచారం లేదు. అందువల్ల ఎవరున్నా వాళ్ళ పార్టీ ఉన్నా ప్రతిపక్షం ఉన్నా లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే ఈ ఆక్రమణలకు గురయ్యి దాని ఆక్రమణలో ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా అలాంటిది అమలు జరపడమే మంచిదనేది మాకున్నది. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ కందుకూరు.